సిరి, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు సిరి? మాట్లాడు సిరి. సిరి, ఏం జరిగింది? మీ మీద అటాక్ జరిగింది కదా, అది నాకు సంబంధించిన వాళ్ళు చేస్తుంటారనే అనుమానంతో నా గతం తెలుసుకుందామని ఆధార్ సెంటర్కి వెళ్ళాను. నా ఫోటో ఇచ్చి నా ఆధార్ కార్డు సెర్చ్ చేయమని చెప్పేసరికి ఆధార్ సెంటర్ వాడు నా ఆధార్ కార్డుని ప్రింట్ తీసిచ్చాడు. మా ఊరెక్కడుందో తెలుసుకోవాలని గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేశాను. చాలా దూరం ఉందని తెలుసుకున్నాను. అక్కడికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. చివరికి ఒక ఐడియా వచ్చింది. ప్రతి ఊరికి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, అలా మా ఊరి పోస్ట్ ఆఫీస్కి ఫోన్ చేశాను. గూగుల్, సత్యవేడు పోస్ట్ ఆఫీస్ ఫోన్ నంబర్. హలో, సత్యవేడు పోస్ట్ ఆఫీస్. హలో, నా పేరు శ్రీవల్ అండి. కృష్ణప్రసాద్ మా ఫాదర్. చెప్పమ్మా. ఆ పేరు మీద మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా అండి? మంజు అనే కానిస్టేబుల్ కలిసి ముల్లెట్టి కృష్ణప్రసాద్, ముల్లెట్టి మోహన్ గురించి ఎవరైనా అడిగితే చెప్పొద్దని చెప్పింది. ఒకవేళ చెబితే జరిగిన హత్యల మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే తెలియదని చెప్పండి. ఒకవేళ తెలిసి చెప్పారో అది మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి తెలిసినా తెలియదని చెప్పండి. మీరు సేవ్ అవుతారని చెప్పారు. హలో హలో, అమ్మా, ముల్లెట్టి కృష్ణప్రసాద్ అనే పేరు నేను ఎక్కడ వినలేదమ్మా. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. గత 10-15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నాను. అలాంటి పేరు వినడం ఇదే మొదటిసారమ్మా. ఉంటానమ్మా. హలో, ఎవరూ లేరా? మరి ఆధార్ కార్డులో ఉన్నది అబద్ధమా? లేదు, ఏదో జరిగింది. ఎలా తెలుసుకోవాలి? సరే సిరి, ఊరు పేరు తెలుసుకున్నాను అన్నావు కదా, ఓకే మంచిదే. పోస్ట్ ఆఫీస్కి కాల్ చేశాను అన్నావు కదా, అతనేం చెప్పాడు నీకు? ముల్లేటి అనే ఇంటి పేరు గల ఫ్యామిలీ ఆ ఊర్లోనే లేదన్నట్టుగా చెప్పాడు కదా. నువ్వు తెలుసుకున్న అడ్రస్ తప్పని తెలుస్తుంది కదా. మరి నా ఆధార్ కార్డులో సత్యవేడు అనే ఊరి పేరు ఉంది కదా. సిరి, ఊరి పేరు ఉండొచ్చు, కాదనట్లేదు. ఊరి జనాభా ఎక్కువైనప్పుడు ఊరిని విడగొట్టి 2 ఊర్లుగా చేస్తారు కదా. అలాంటప్పుడు ఏమైనా ఊరి పేరుని మార్చడం సహజం. కాకపోతే ఆ ఊరి పేరు నచ్చకపోయినా కూడా ఊరి పేరుని మార్చుండొచ్చేమో. నేను ఆధార్ కార్డులో ఉన్న ఊరి పోస్ట్ ఆఫీస్కి ఫోన్ చేశాను కదా. అదే సిరి నేను అంటున్నాను. ఆధార్లో ఉన్న ఊరి పేరు పోస్ట్ ఆఫీస్కే ఫోన్ చేశావు, మీ ఊరి పోస్ట్ ఆఫీస్కి ఫోన్ చేయలేదు. అర్థమైందా? నాకేం అర్థం కావడం లేదండి. సిరి, అందుకే ఇవన్నీ వదిలే. సరే, ఒక పని చేస్తే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి వెళ్ళి కనుక్కుంటే? అదే కదా సిరి, ఊరి పేరు రాంగ్ అయినప్పుడు అడ్రస్ కూడా రాంగ్ అయి ఉంటుంది కదా. కరెక్టే మంజు సిస్టర్.
అందుకే సిరి వీటన్నిటినీ వదిలేసి నువ్వు కూల్గా ఉండు. లేదు, మీరేదో మాయ చేసి నన్ను మోసం చేస్తున్నారు. అయ్యో లేదు సిరి, అలాంటిదేం లేదు. కావాలంటే మీ మంజు సిస్టర్ ఇన్వెస్టిగేషన్ చేసి నీ వివరాలన్నీ కనుక్కుంటుంది, సరేనా? లేదు లేదు, ఏదో ఒక రోజు నేనే ఆ వివరాలన్నీ తెలుసుకుని మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. సరే, నువ్వనుకున్నట్టుగానే చెయ్యి. ప్రస్తుతానికి నువ్వు రెస్ట్ తీసుకో. మళ్ళీ మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. మళ్ళీ మమ్మల్ని ఇలా టెన్షన్ పెట్టకు. సిరికి కావాలనే వీళ్ళు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తోంది. ఆ ఊరికి సిరికి ఏంటి సంబంధం? వీళ్ళేం దాస్తున్నారు? కనుక్కుంటా. ఇప్పటికైతే ఎలాగోలా బయటపడ్డాం. పోస్ట్ ఆఫీసు ఆ ఊరు ఈ ఊరు అంటూ భలే మేనేజ్ చేశారు. మరేం చేయమంటావు మంజు? ఇప్పట్లాగే మరోసారి చెప్పా పెట్టకుండా సిరి ఊరు దాటితే ఎలా? మంజు, నాకు ఒక డౌట్. నేనంటే మేనేజ్ చేశాను, మరి అతనెవరు? ఎవరు? అదే పోస్ట్ ఆఫీసులో ఎవరో ఫోన్ ఎత్తి మాట్లాడాడు అని చెప్పారే, అతను. అతనా? ఆ ఊరి పోస్ట్ మ్యాన్. అది నీకెలా తెలుసు? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలిసే నేను ముందుగానే చెప్పుంచాను. వాళ్ళని నువ్వెప్పుడు మీట్ అయ్యావు? లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు. ఆ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీవల్లి అనే అమ్మాయి వచ్చి తన గురించి ఏవైనా డీటెయిల్స్ అడిగితే ఏమీ చెప్పొద్దని సీక్రెట్గా ఉంచమని చెప్పాను. మరి నేను సిరి దగ్గర అంత కష్టపడుతూ మేనేజ్ చేస్తుంటే కనీసం సైగ చేసైనా చెప్పొచ్చు కదా? మీరే విధంగా మేనేజ్ చేస్తారో చూద్దామని సైలెంట్గా ఉండిపోయాను. అలా ఎలా అనిపించింది నీకు? అది ముందుగానే ఎలా గెస్ చేసావు? పోలీస్ వాళ్ళం కదా, కొంచెం ముందు జాగ్రత్త ఉంటుందిలేండి. థ్యాంక్స్ మంజు, పెద్ద ప్రాబ్లం నుంచి నన్ను కాపాడావు. ఇది ఓకే సత్య గారు. సిరి మళ్ళీ ఆధార్ కార్డ్ పట్టుకొని ఆ ఊరు వెళ్ళి కనుక్కుంటే అప్పుడేం చేస్తాం? నువ్వంటున్నది నిజమే. కొన్నిటినంటే మేనేజ్ చేయగలం, కానీ అన్నిటినీ మేనేజ్ చేయలేం. ఒక పని చేయొచ్చు. 24 గంటలు సిరిని మీరు అంటి పెట్టుకునే ఉంటే సిరి ఆ ఊరు వెళ్ళడం మనం ఆపొచ్చు. మనమా నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు తెలియంది తెలుసుకోవడానికి. ఇందులో నీకు తెలియదే ఉంది. నేనెక్కడికెళ్ళినా నా వెనకే వస్తారు కదా, రండి తెలుస్తుంది. మంజు ఇంటికొచ్చిందని ఈ మనమ్మ తనని ఏం చేస్తుంది ఇప్పుడు? సత్య, సత్య,